సో ఫ్రమ్ పాస్ట్ 20 days I was reluctantly applying for jobs. నేను యూఎస్ లో జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు నా లింక్డ్ఇన్ ప్రొఫైల్, నా నౌకరీ ప్రొఫైల్ అండ్ ఆల్సో మై రెజ్యూమ్ ఎప్పుడు అప్డేటెడ్ గా ఉన్నట్టు చూసుకున్నాను. ఎందుకంటే ఆపర్చునిటీ ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు కాబట్టి. ఉంటే ఎల్ఎన్టీ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, మన కంపెనీ నాకు రీచ్ అవుట్ అయ్యింది. ఒక షెడ్యూల్ చేయాలనుకున్నాం ఇంటర్వ్యూ. అంటే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టండి అని పెడితే, ఐ వాజ్ లైక్, అంటే మల్టీనేషనల్ కంపెనీ వాట్సాప్ నెంబర్ కి ఎందుకు రెజ్యూమ్ పెట్టమంటది అని చెప్పి కొంచెం డౌట్ వచ్చింది. పెట్టి చూద్దామని చెప్పి అని ఫైల్ పంపించి, ఇది ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ లెటర్, సో అలా కేర్ఫుల్ గా చదవాలి ప్రతిదీ అని చెప్పి, మీరు షెడ్యూల్ చేసుకోవడానికి జస్ట్ ఒక 1900 పే చేయాలి అని. దాని తర్వాత అర్థమైపోయింది ఇది స్కామ్ అని చెప్పి. విషయం ఏంటంటే ఎల్ఎన్టీ మనకి మెయిల్ పెట్టి డబ్బులు కట్టమని అడగట్లేదు. ఎల్ఎన్టీ పేరుతో some people who are scammers are trying to scam us. Any company doesn't ask for money to schedule an interview. What I'm trying to say is never fall for these type of scams. I know how desperately and how many of us are working so hard to get a job. Any situations అనేది మన చేతిలో ఉండవు. మనం ట్రై చేయడం వరకు మన రెస్పాన్సిబిలిటీ. Just wait patiently.